4 సంవత్సరాల క్రితము ఈ శివరామకృష్ణ ఒక సాధారణ గో స్వయంసేవకుల గోశాల నేరాల శిబిరంలో కూడా నా జర్నీ స్టార్ట్ అయింది. నాతో పాటు అన్నలు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు చాలా సాధారణంగా నా జర్నీ స్టార్ట్ అయ్యి ఈ రోజు ఉత్పత్తులని దక్షిణ భారతదేశంలో చాలా వరకు ఇచ్చేటటువంటి స్థాయి వరకు తీసుకెళ్లేటటువంటి స్థాయి ఒక శిబిరం ఈ రోజు మీరందరూ కూర్చున్నటువంటి శిబిరం. కాబట్టి నేను ఈ రోజు ప్రొడక్ట్ దూరం తీసుకురావడానికి 4 సంవత్సరాలు పట్టింది. నేను చేసినటువంటి తప్పులన్నింటినీ మీకు 4 నిమిషాలు చెప్పాను. కాబట్టి గోవు యొక్క మిగత ద్రవ్యాల కన్నా విలువైనది అని చెప్పేటటువంటి ఏకైక ప్రశిక్షణ ఈ గోమయ ఉత్పత్తుల ప్రశిక్షణ. రెండో విషయం చెప్తాను, చాలా మంది ఇప్పుడు గోవులు కాపాడాలి, తర్వాత గోవుల వల్ల మనం ముందుకు వెళ్తామంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే గోవుల వల్ల లాభం చూపిస్తే ఖచ్చితంగా గోవు సంరక్షించబడుతుంది. దానికోసమే ఈ గో ఉత్పత్తుల పైన గోసేవ విభాగం అనేది అఖిల భారత స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఇంతకాలం దీనిపైన దృష్టి చూపిస్తున్నారు. మీరు సంబంధించిన తక్కువ కాబట్టి మొదటగా గోమయంతో రూపాయితో విలువ ఉన్నటువంటి ప్రొడక్ట్ నుంచి 4,000 రూపాయల వరకు విలువ ఉన్న ప్రొడక్ట్ నేను చూపిస్తాను. అదే గోమయము అదే ప్రోడక్ట్ ₹1 దగ్గర నుంచి 4,000 వరకు ప్రతిదీ మన దేశీయ పేడ మన గ్రామాల లోపల మన చుట్టుపక్కల లభించేటటువంటి వనరులపైకి తయారు చేశారు. నాతో పాటు ఇక్కడ మీకు అందరికీ ఉత్పత్తులు చూపించడానికి ఇక్కడ నాతో పాటు నా మిత్రుడు చంద్రవంశీ BSc అగ్రికల్చర్ చదువుతున్నాడు. 2 సంవత్సరాల డిప్లొమా కోర్స్ సేంద్రీయ వ్యవసాయం పైన రాష్ట్రీయ స్వయం సేవకుల ప్రేరణతో ప్రారంభమైన ఏకమైన ఫౌండేషన్లో చదివి తను BSc అగ్రికల్చర్ చదువుతూ దీనిపైన మాతో వచ్చి పరిశోధన చేస్తున్నారు. మాతో ఒక 8 మంది విద్యార్థులు పరిశోధన చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ డిప్లొమా ఆర్గానిక్ ఫార్మింగ్ చదివి BSc అగ్రికల్చర్ చదువుతాము. ఇదే గో ఉత్పత్తుల పైన BSc అగ్రికల్చర్ కాలేజీలో కూడా ఇంటర్న్షిప్ ఇచ్చి డిగ్రీ హానర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. There is a chance for even doing research on our products. అలా వానాకాలం ప్రారంభం నుంచి మళ్ళీ తిరిగి వానాకాలం వరకు గో ఉత్పత్తులని మార్కెట్లో ఉండేటటువంటి లక్ష్యంతో నేను దీర్ఘాయుష్ అనే బ్రాండ్తో ఈ ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చాను. ఈ మొట్టమొదటి ప్రొడక్ట్ అందరికీ బాగా సుపరిచితం, విత్తన బంతులు. దీనివల్ల చాలా క్లియర్గా రాస్తాం ఏంటంటే ఈ బంతులు మట్టి, దేశీయ పేడ, అదేవిధంగా మన గ్రామాల్లో ఉన్న విత్తనాలతో తయారు చేశారు. ₹1 ఒక బండి. దాంట్లో మళ్ళీ మీరు చిన్న విత్తనాలు పెడతారా లేకపోతే ఏ విత్తనాలు పెడతారా, మీ గ్రామాల్లో ఏవేవైతే మొక్కలని అందించిపోతున్నాయో ఆ మొక్కలని తీసుకొని విత్తనాలు చేసి పుట్టినరోజులకు కానీ అదేవిధంగా పెళ్లి పర్వదినాలకు కానీ వీటిని మనం సేల్ చేయవచ్చు. ఇది ఆల్రెడీ మార్కెట్ చేస్తున్నాము. అలాగే శాంపుల్ పీసెస్ సేల్స్కి లేవు స్టాక్ దయచేసి చూసి మళ్ళీ తిరిగి ఇవ్వాలి. ఇది మా ఈ ఇయర్ ప్రయత్నంలో మేము అనుకున్నటువంటి ప్రోడక్ట్ ఒక్కొక్క వర్షం ఒకటి దేశీయ పేడతో తయారు చేసిన విత్తన జెండాలు. అది ₹1 ప్రోడక్ట్, ఇది ₹20 ప్రోడక్ట్. దేశీయ పేడ, తోటకూర విత్తనాలు, గంగవాయిల కూర విత్తనాలు, మెంతి కూర విత్తనాలు. ఈ బ్యాగ్ని మీరు వాడుకోవచ్చు. తర్వాత దీన్ని మీరు ఇలా పెట్టుకున్న 1 year వరకు అలాగే ఉంటుంది. మీరు నేల లోపల పడేసి ఏదో ఉంటుంది. అదే చూస్తారు మీ మాట ఓకే, పెద్దల మాట గౌరవించి మన ప్రొడక్షన్ ఇక్కడే పెట్టున్నాం. తర్వాత మీరు నన్ను చూడొచ్చు, నేను ఇక్కడ నుంచి చూపిస్తాను. తర్వాత వెనకట్లో పెట్టండి, తర్వాత సాయంత్రం చూడండి. ఇది విత్తన జెండాలు మొదటి రకము. ఇది కూడా దాని తర్వాత ఇది 2వ రకం. అదే విత్తన జెండా, ఇది ₹30 మార్కెట్ రూపాయలు ఇస్తున్నాం. ఇది కూడా దేశీయ పేడ, మన ఊళ్ళో లభించేటటువంటి చింత గింజల పొడి, చింత గింజల యొక్క పొడిని ఉపయోగించి దీన్ని తయారు చేసినాం.
మీరు తుమ్మ బంధం ఉపయోగించి కూడా దీన్ని తయారు చేయవచ్చు. ఇది కొంచెం జస్ట్ మాడిఫై చేసినాము. అదే మీరు పిడక చూస్తారు కదా, సేమ్ ఇది చిన్న పిడక అంతే. దానికి ఇండియా మ్యాప్ విధంగా పెట్టేసి దేశీయ పేడతో తయారు చేసిన ప్రోడక్ట్. దీన్ని మీ మార్కెట్లో 50 రూపాయలు అమ్ముతాం. విత్తన జెండా, దేశీయ పేడతో తయారు చేసిన విత్తన జెండా. దేశీయ పేడతో తయారు చేసినటువంటి విత్తన రాఖీ ఇవి. దీని లోపల వినియోగదారుల యొక్క అవసరాలను బట్టి కంప్లీట్ పూర్తిగా దేశీయ ఆవు పేడ, అదేవిధంగా తులసి మాలను వేసి చేయడం జరిగింది, అదేవిధంగా పూసలు వేయడం జరిగింది. మన దగ్గర సహజంగా లభించేటటువంటి ప్రకృతి వ్యవసాయం ద్వారా పడిన పసుపు కుంకుమ విధంగా వేసి ఈ మొత్తం సెట్ 250 రూపాయలు మార్కెట్లో ఇస్తున్నాం. ఇవి కూడా మన దేశీయ ఆవు పేడతో మన బలంతో మనం తయారు చేయడం. ఇది ఈ రెండవ రకం. మీకు 30 రకాల రాఖీలు నింపడానికి మేము తయారు చేస్తాం. నేను తర్వాత ఇక్కడ డిస్ప్లే పెడతాను, మీరు చూడొచ్చు. రాఖీ పౌర్ణమి తర్వాత మనకు వెంటనే వినాయక పర్వదినం వస్తుంది. కాబట్టి వినాయక చవితి లోపల కూడా మనం దేశీయ పేడతో గణపతులను తయారు చేసుకోవచ్చు. ఈ గణపతులను మనం పూజ చేసుకున్న తర్వాత దీన్ని నిమజ్జనం చేస్తే అది ద్రవజీవామృతం అవుతుంది, మన పంటకు అది ఏమవుతుంది. ఇది ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. అంతేకాకుండా ఈ గోమయంతో తయారు చేసినటువంటి ఈ గణపతి అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దీంట్లో మనం కలిపేటటువంటి చింతపిక్కల పొడి కానీ, లేకపోతే తుమ్మ బంక కానీ, గవార్గం, దీన్ని గోరు చిక్కుడు విత్తనాల పొడి ఉపయోగించి మనం తయారు చేయొచ్చు. మీరు వచ్చి ఎంత గట్టి బలం పెట్టినా ఇది వేరు. ఇది దేశీయ పేడతో తయారు చేసినటువంటి గోమయ గణపతి. తరువాత రానున్నటువంటి దీపావళి పర్వదినాన్ని ఉపయోగించుకొని గోసేవ విభాగం ముందుంచినటువంటి ముందుకోవడానికి ఇది దేశీయ పేడతో తయారు చేసినటువంటి దీపాలు. ఇది పంచగవ్య దీపం, 5 దీపాలు ఉంటాయి. దీని లోపల ఒక దీపాన్ని కూడా మనం ఈ విధంగా ప్యాక్ చేసి ఈ విధంగా కూడా మనం దీపాలను తయారు చేసుకోవచ్చు. ఈ దీపాలు కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి. మీరు కింద వేసినప్పుడు ఈ దీపం పలిగేటటువంటి అవకాశం ఉంది. ఇది మీరు ఈ దీపంతో పోలిస్తే ఈ దీపం అంత స్ట్రాంగ్ ఉంటుంది. స్వచ్ఛమైన దేశీయ పేడ, అదేవిధంగా సహజ జీవితం దానికి మనం తయారు చేస్తాం. ఈ దీపము వినియోగదారుల యొక్క అవసరాలను బట్టి కాలిపోయే విధంగా, అదేవిధంగా కాలకుండా కూడా ఈ దీపాన్ని మనం తయారు చేయవచ్చు. దీపం కాలిపోయిన తర్వాత బయటకు వచ్చేటటువంటి ఏదైతే బూడిద ఉందో, బూడిద అనేది రిచెస్ట్ సోర్స్ ఆఫ్ పొటాష్ దట్ ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ. మొక్కలకు అది రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. అది శాస్త్రీయవంతంగా వ్యవసాయ శాస్త్రవేత్తలుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ దీపాలు అనేవి పర్యావరణానికి 100% ఉపయోగపడతాయి. దీని ద్వారా ఎటువంటి పర్యావరణ హాని అనేది జరగదు. ఇప్పుడు 80% మనం దేశీయ పేడను తీసుకుంటే దానికి 10% మనం ముల్తాని బట్టి, అదేవిధంగా 10% గమ్ పౌడర్. ఆ గమ్ పౌడర్ లోపల మీరు చింతపిక్కల పొడిని వాడుకోవచ్చు, ఆ తర్వాత తుమ్మ బంకను వాడుకోవచ్చు, గవార్గం దాన్ని గోరు చిక్కుడు విత్తనాల పొడిని వాడుకోవచ్చు, మైదా లకిడి ఆట, ఇది నరమాండి యొక్క చెక్క పొడి. ఇవి మనకు బేగం బజార్ లోపల ఉన్నాంగల్ సాస్ దగ్గర దొరుకుతాయి. వాటిని మీరు వాడుకొని ఇంకొంత తయారు చేసి మీరు ప్రాక్టికల్ ఎలా చేయాలో కూడా వీటిని చూపిస్తాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అచ్చులండి, ఇంతకుముందు మీరు ఏదైతే ఉత్పత్తులు మీకు చెప్పానో ఆ ఉత్పత్తులను తయారు చేయడానికి కావాల్సిన అచ్చులు. ఇవి మనకు SDP ప్లాస్టిక్ మౌల్డ్స్ ఉంటాయి, అదేవిధంగా మెటల్ మౌల్డ్స్ కూడా ఉంటాయి.
ఇది మనం మిషన్కి పెట్టి కూడా ఈ మౌల్స్ లోపల మనం మెటీరియల్ పెట్టేసి ఈ దీపాలను మనం తయారు చేయొచ్చు. ఇవి ప్లాస్టిక్ మౌల్స్. ఈ మౌల్స్ రామారావు గారి దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కావాలంటే మనం వీటిని తీసుకోవచ్చు. దీని ద్వారా మనం దీపాలను తయారు చేయవచ్చు. ఈ దీపాన్ని తయారు చేసిన ఈ మౌల్డ్ నుంచి ఈ మౌల్డ్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. 50 రూపాయల దగ్గర నుంచి మనకు కావాల్సిన డిజైన్ బట్టి 1000 రూపాయల వరకు కూడా మనకు మౌల్డ్స్ దొరుకుతాయి. ఈ మెటీరియల్ మనం తయారు చేసుకొని ఈ మౌల్డ్ లోపల పెట్టి మనం బయటికి తీయడం వల్ల ఈ కలర్ఫుల్ అనేది తయారు. మనకు తయారు చేసినటువంటి మెటీరియల్ లోపల బైండింగ్ పర్సెంటేజ్ పెంచడం ద్వారా మనం ఆ కళాకృతి యొక్క గట్టిదనాన్ని మనం పెంచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీపం ఉంది, అది ఆరిపోకూడదు, గట్టిగా ఉండాలి, కొంచెం బైండింగ్ పర్సెంటేజ్ పెంచాలి. గణపతి ఉంది, అది గట్టిగా ఉండాలి కానీ నీళ్ళు వేస్తే కరిగిపోవాలి, కాబట్టి కొంచెం బైండింగ్ పర్సెంటేజ్ తక్కువ చేయాలి. రాఖీ ఉంది, అది కట్టుకోవడానికి నిలబడాలి, కొద్దిగా నీటిని తట్టుకోవాలి. దానిపైన మనం మనం వుడ్ పెయింట్ అంటాం కదా, దాన్ని కోటింగ్ చేయడం వల్ల అది వాటర్ పట్టా కూడా ఇబ్బంది కాకుండా మీకు అది కూడా నేను చూపిస్తాను. ఇవి వివిధ రకాల రాఖీ ఖర్చులు అన్న. ఇది మొత్తం సెట్ మనకు దొరుకుతుంది. ఇప్పుడు అక్కడ అవైలబుల్ కూడా ఉంది రామారావు గారి దగ్గర. ఈ సెట్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో ఇదే రాఖీ సెట్ నేను జెండాలు చేశాను, రాఖీలు కూడా చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు, సేమ్ ఇదే మోడల్ నుంచి చేసినటువంటి ఫ్లాగ్. ఇదే మోడల్లో చిన్న రకాలు ఉంటాయి, దాంతో మనం రాఖీ తయారు చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు, మొట్టమొదటిగా తయారు చేసుకున్నటువంటి రాఖీ ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత మనం తీసుకున్న తర్వాత ఈ విధంగా తయారవుతుంది. ఇది తయారు చేసిన తర్వాత ఆ తర్వాత కలరింగ్ ఇచ్చిన తర్వాత ఇది కంప్లీట్గా గోమయంతో తయారు చేసిన మీరు వీటిని చూడొచ్చు. నేను ఇక్కడ పెడతాం, తర్వాత మీరు వీటిని చూడొచ్చు. ఫ్యాన్ ఆఫ్ చేయాలా? ఇక్కడ ఇక్కడ మీకు చేతితో కనిపిస్తున్నటువంటి ఈ పొడి గంపౌడర్ అంటాము. దీంట్లో ఇది గోరుచిక్కుడు విత్తనాల యొక్క పద్ధతి. చాలా మంది అనుకుంటారు ఇది కెమికల్ పొడి అని. ఈవెన్ మెడికల్స్ లోపల టాబ్లెట్స్ అక్కబెట్టడానికి కూడా ఈ పొడిని వాడతారు. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్. ఈ గంపౌడర్ మనకు బేగం బజార్ లోపల అవైలబిలిటీ ఉంటుంది. ఈ గంపౌడర్ మనం తీసుకొని ఈ ఎడమ చేతిలో మీరు చూడొచ్చు, ఇది గోమయ పౌడర్ అనమాట. ఇది చాలా ఈ ఫేస్ పౌడర్ లాగా సన్నగా అయిపోవాలి. మనం ఎప్పుడైతే ఫిల్టర్ చేసుకుంటామో లేకపోతే ఎండిపోయినటువంటి పేడని మనం ఈ విధంగా పౌడర్ లాగా వేసుకుంటే దానికి 5 HP పవరైజర్ మనకు దొరుకుతుంది. దాంట్లో వేసినా కూడా మనకి ఈ విధంగా పౌడర్ తయారవుతుంది. దాన్ని మీరు ఈ కంపౌండర్తో కలిపి ఈ కళాకృతులను తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఫార్ములా ఇస్తాను రాసుకోండి, తర్వాత వీటన్నిటికీ ఒకే రకంగా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. దేశీ ఆవు పేడ పొడి, సన్నటి పొడి. దేశీ ఆవు పేడ పొడి, సన్నటి పొడి, ఫైన్ పౌడర్. ఈ విధంగా పొడి కావాలి. అది 60%, 60%, 60%.
ముల్తానీ మట్టి 10%, అరవై శాతం దేశీరావు పేడ సన్నటి మట్టి. ముల్తానీ మట్టి 10%, మిగిలిన 30% గమ్ పౌడర్. ఈ గమ్ పౌడర్ లోపల రకాలు రాసుకోండి, అంటే మన యొక్క గ్రామంలో ఉన్న వనరులను బట్టి మనం వాడుకోవచ్చు. తుమ్మ బంక పొడి, తుమ్మ చెట్టు యొక్క బంక పొడి, జిగాట రాళ్ళు అంటారు, అది మనకు గోండు రాళ్ళు అని అంటారు. దాని పొడిని కూడా మనం వాడవచ్చు. దాన్ని నీళ్ళలో కలిపి కూడా మనం దీంట్లో వేసుకొని కూడా కలుపుకోవచ్చు. 2 గవార్గం, గవార్గం 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 గోరు చిక్కుడు విత్తనాల పొడి, గవార్గం. నరమావిడి చెక్క పొడి, నరమావిడి చెక్క పొడి, దీన్ని జోష్ పౌడర్ అని కూడా అంటారు. ఈ పౌడర్ మనం మార్కెట్లో వెళ్ళినప్పుడు దీని బైండింగ్ పర్సెంటేజ్ చెక్ చేయడానికి దీన్ని జస్ట్ మనం చేతికి కట్టుకొని నోట్లో పెట్టుకుని మన గమ్మి గమ్మి దేశాలు ఉంటారు, అది దీన్ని మనం టెస్ట్ చేయొచ్చు. ఆ విధంగా మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా తీసుకోవచ్చు, అందులో నుంచి ఏదైనా తీసుకోవచ్చు. మీరు చూస్తున్నారు ఇక్కడ మనం ఈ కవర్ లో మనకి ఇక్కడ దేశీరావు పేడ పొడి సన్నగా, దీన్ని మనం డబ్బులో తీసుకొని దానికి మనం గమ్ పౌడర్ని కలిపి మన కళాకృతులు తయారు చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ మనం ఇప్పుడు రెడీ చేసుకుంటాం. 3 గ్లాసులు ఇప్పుడు వేసుకుంటాం మనం. ఇది మేము రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి పాలు అన్నమాట. తర్వాత దీన్ని మనం కలుపుకోవాలన్నమాట. మనం ఒకేసారి ఇంగ్రీడియంట్స్ కలుపుకోవడం వల్ల మెటీరియల్ అనేది ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనకు ఆ మెటీరియల్ రెడీ అయినటువంటి స్టేజ్ వస్తుంది, నేను చూపిస్తాను. చపాతీ పిండి ఎలా కలుపుతాం? మనం కలుపుతూ ఉన్నప్పుడు ఈ విధంగా ఉండేది తయారవుతూ ఉంటుంది.
ఈ మన మెటీరియల్ కలుపుతూ ఉన్నప్పుడు ఇది తయారైంది అనేదానికి సిగ్నల్ మనం పెండ పట్టుకుంటే పడిపోవడం కదా, ఇది కింద కూడా చూడండి అతుక్కుంటుంది కాంపాక్ట్ జిగట. ఇది తయారవుతుంది అనేదానికి మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిగ్నల్ అన్నమాట. ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కవర్ ప్రోడక్ట్. మొత్తం క్లీన్ అయితే మొత్తం దీనికి వచ్చేస్తుంది. సార్ పట్టుకున్నా కూడా మీకు జాబ్ ఇది తయారైంది అని చెప్పడానికి చివరి స్టేజ్ అన్నమాట. ఈ విధంగా తయారు చేసినటువంటి ఇప్పుడు ఈ గోమయము అదేవిధంగా ఈ గమ్ పౌడర్స్ ఏదైతే మిశ్రమం ఉందో దీన్ని మన మౌల్డ్స్ లో పెట్టి మనకు కావాల్సిన కళాకృతులను మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపించిన దీంతో నేను రాఖీ చేశాను, దీంతోనే నేను జెండాలు చేశాను, గణపతులు చేశాను. ఇక్కడ గమనించాలి, ఇది మనకు ట్రాన్స్ఫార్మర్ చూసేటటువంటి ఆయిల్. ఏదైనా మీకు సెకండ్ గ్రేడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ని మన మౌల్డ్ పెట్టడం వల్ల మనం ఏదైతే మెటీరియల్ తయారు చేసినామో అది మౌల్డ్ అతుక్కోకుండా తిరిగి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దీని ప్లేస్లో మీరు జల్జీరా పౌడర్ అంటారు, అంటే చాక్ పౌడర్ అంటారు, చాక్ పౌడర్ వాటి కూడా చేయొచ్చు. కానీ నేను చేసినటువంటి ప్రయత్నం లోపల అయితే ఆయిల్ నుంచి అయితే మనకు మంచిగా రిజల్ట్స్ ఉంది. మౌల్డ్ మనం ఒకసారి ప్లాస్టిక్ మౌల్డ్ ప్రెస్ చేసి ముందుకు వస్తుంది. జస్ట్ దీనికి మనం ఇప్పుడు ఆయిల్ పెట్టి మెటీరియల్ పెట్టి దీన్ని ఇప్పుడు బయటికి తీసి నేను చూపిస్తాను. ఇదే జెండాకి రాఖీకి రెండింటికి పని. ఈ విధంగా మనం మౌల్డ్కి ఆయిల్ పెట్టుకోవాలి ఫస్ట్. మనం మౌల్డ్ని ప్రెస్ చేసి దానికి మనం ఆయిల్ పెట్టిన తర్వాత మనం తయారు చేసినటువంటి మెటీరియల్ దీంట్లో మనం పెడతాం. కనపడదు. గోమయ కళాకృతుల ముఖ్యమైన పాత్ర మన మెటీరియల్ తయారు చేసుకోవడం. మన మెటీరియల్ ఎంత గట్టిగా ఉంటే ఆ తర్వాత ఆటోమేటిక్ అనవసరం అందులో మిస్టేక్ జరిగిందంటే అని చెప్తుంది. కాబట్టి మనం ఎక్కువ సమయం మెటీరియల్ తయారు చేసుకోవడానికి ఇవ్వాలి. చిన్న బాల్స్ లాగా తయారు చేసినటువంటి గోమయాన్ని దీన్ని మనం ప్రెస్ చేసి కావాలి.
ఇది స్టేజ్ 1. దీంట్లో నుంచి బయటికి తీసింది స్టేజ్ 2. కలరింగ్ తీసింది స్టేజ్ 3. ఓకే, ఈ విధంగా తీసి ఈ విధంగా ఎండిపోతుంది. దాని తర్వాత ఈ విధంగా తయారవుతుంది. ఈ మెటీరియల్ మనం వేసేటప్పుడే మనం విత్తనాలు వేసుకోవాలి. ఈ మౌల్లో పట్టడానికి అనుగుణంగా ఉండడానికి మాకు సన్నగా ఉన్న విత్తనాలు బాగుంటాయని చెప్పి మేము తోట కూడా గంగావాయి కూడా విత్తనాలు వేయడం జరిగింది. దీంట్లో క్వశ్చన్ అన్న, మనము దీన్ని తయారు చేయడానికి సరైన సమయం వేసవి కావాలి. ఎందుకంటే మనం పొద్దున్న తయారు చేస్తే సాయంత్రం లోపు రాఖీలు కానీ ఇవన్నీ నానిపోతాయి. అంతే అందులో బాగా ఇంకొకటి ఏంటంటే ఈ గోమాంసం ఏదైతే తయారు చేస్తామో వీటిని ప్రతి 3 నుంచి 4 గంటలకు ఒకసారి తిప్పుతూ ఉండాలన్నమాట. ఒకసారి డ్రై అయిన తర్వాత ఇది దీంట్లో ఉన్న మీథేన్ గ్యాస్ అనేది ఎమిట్ అవుతుంది, అది లైట్గా బెడ్ అవుతుంది. కాబట్టి అది తిప్పి మళ్ళీ పెడితే మళ్ళీ సేమ్ స్టేజ్ వస్తుంది. కాబట్టి దాన్ని మీరు గమనించాలి. 4 నుంచి 3 గంటల మధ్య 3 నుంచి 4 గంటల మధ్య లోపల పైకి కిందికి తిప్పుతూ ఉండాలి. ఇంకొకటి తయారు చేసిన తర్వాత దీన్ని డైరెక్ట్ బల్లల పైన కాకుండా ఏదైనా పేపర్ పైన మనం వేసుకోవాలి. ఎందుకంటే కదిలియడానికి చాలా ఈజీ ఉంటుంది. డైరెక్ట్గా నేరుగా బల్ల పైన వేస్తే దీంట్లో ఉన్నటువంటి తేమ మాత్రమే దానికి అతుక్కునే అవకాశం ఉంది. పేపర్ పైన వేస్తే మనకు కదిలించడానికి ఈజీ ఉంటుంది. వెరీ సింపుల్ వచ్చేసి మీడియం ఆరబెడితే అయిపోతుంది. వెరీ సింపుల్. దేశీయ పేరుతో తయారు చేసిన రాఖీ, దేశీయ పేరుతో తయారు చేసిన జెండా రెండు మీ చేతిలో ఉన్నాయి. ఓకేనా? 2 ప్రొడక్ట్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొడక్ట్ జెండా విషయానికి వస్తే ఈ వెనక సైడ్ మీకు వచ్చి చిన్న ప్లాస్టిక్ పిన్ అనమాట. ఇది మీకు బేగం బజార్ లోపల స్టేషనరీ రోడ్ అని చెప్పి సపరేట్ రోడ్ ఉంటుంది. అక్కడ షాలిమార్ అని చెప్పి ఒక షాప్ ఉంటుంది. వాళ్ళ దగ్గర బ్యాగులు దొరుకుతాయి. ఈ ఒక్క పిన్ వచ్చి 2 రూపాయలు. దీంట్లో కూడా అంటే నాకు ఆ సమయానికి ప్లాస్టిక్ పిన్లు ఉన్నాయి. దీంట్లో కూడా మెటల్ పిన్స్ కూడా ఉన్నాయి. అలా మీరు ప్లాస్టిక్ మళ్ళీ వాడుతున్నారు అని కూడా క్వశ్చన్ అవ్వచ్చు. మెటల్ పిన్ ఉంది, అది 3 రూపాయలు. ఆ మెటల్ పిన్ పెట్టి కూడా మీరు దాన్ని చేయొచ్చు. అప్పుడు మనం 100 శాతం ఇది ప్రాక్టీస్ సిద్ధమైందని చెప్పచ్చు. జస్ట్ ఈ పిన్ ఎంత పెట్టేసి తక్కువ లేకపోతే అండర్బాండ్ లేకపోతే గ్లూగా దాన్ని పెట్టి మనం అతికిస్తే ఇది రెడీ అవుతుంది. గ్లూగా 1 డ్రాప్ వేసేస్తారు. గ్లూగా అదొక చెట్టు కరోనా చెక్కబడి అది మనకు మణిపూర్ మిజోరాం ఏరియాలో ఉంటుంది. దాని పౌడర్ న్యాచురల్గా దాని వాళ్ళ దగ్గర దోచుకోవడం అని చెప్పాము. దానికి మైదా లాంటి ఆకారం కూడా మైదా లాంటి అన్న బేగం బజార్ ఉండాలి దవాసాక్ష అది గ్రేడ్ పట్టండి. మనకు 70 రూపాయల నుంచి స్టార్ట్ అయితే 160 రూపాయల వరకు ఉంది. అందులో అదే చెప్పాను కదా, 70 రూపాయలు ఎందుకోసం అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. దాంట్లో కొంచెం చెక్కబడి కలుగుతారు. మీరు అది తెలుసుకోవడానికి 1 year పట్టింది. అంతే చెప్తారు. అది తీసుకున్న వెంటనే మీరు నోట్లో పెట్టుకుంటే షాప్ వాడికి అర్థమవుతుంది. రాబో వీడికి తెలుసుకోడు. మీకు సువాసన వస్తుంది. జోసుకోవడం అయితే మంచి స్మెల్ ఉంటుంది. మీరు నార్మల్గా పోయి మైదానానికి అంటే వాడు 60 రూపాయలు ఇచ్చేస్తాడు. ఇదే అనుకుంటారని చెప్తారు. కానీ అది కాదు. మీరు దాన్ని తీసుకొని కొంచెం లైట్గా నోట్లో పెట్టుకుంటే గమ్మి ఉంటుంది. మున్నాలాల్ దవాసా ఛత్రి బేగం బజార్. మున్నాలాల్ దవాసా మీద ఉంది. మున్నాలాల్ దవాసా అఫ్జల్గంజ్ మీద ఉంది. పల్లెడు స్టార్ట్ డౌన్ శ్రీకాంత్ దవాసా మున్నాలాల్ దవాసా పక్కన మున్నాలాల్ దవాసా అఫ్జల్గంజ్ మీద ఉంటుంది. బ్రాండ్ పేరు బేగం బజార్ ఛత్రి దగ్గర అగరబత్తి షాప్ లో అడిగితే అక్కడ ఈ పక్కపడ దగ్గర ఉంటాయి. అగరబత్తి షాప్ బేగం బజార్ ఛత్రి. ఆ అగరబత్తి షాప్ ఎక్కడ పోయినా మీకు ఈ కంపౌండర్ దొరుకుతుంది.
ఓకే వైశాఖ్ ఒకరు చెప్పండి, అందరు మాట్లాడితే ఏమున్నది, ఈనప డబ్బాలో 4 రాళ్ళు వేసి చూపినట్టున్న శబ్దం. దీపం మోడ్ లోపల సేమ్ మనం మెటీరియల్ పెట్టినాం పైన, అదేవిధంగా కింద రెండింటికి మనం ఆయిల్ పెట్టినాం. ఇప్పుడు మనం దీన్ని ప్రెస్ చేసి దీపాన్ని పెట్టి మనం తీస్తాం. ఇప్పుడు ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఈ ఎక్సెస్ మెటీరియల్ మనం నీట్గా తీసేసుకోవాలి. దేశీయ పేరుతో తయారు చేసిన దీపం అన్న, ఇది స్టేజ్ 1. ఇది స్టేజ్ 2 అన్న. ఈ దీపం కింద వేసినప్పుడు మీకు ఎటువంటి డ్యామేజ్ కాదు. మీరు ఇంతకు ముందు చూసారు, చాలా గట్టిగా. ఇదే మట్టి దీపం మీరు కింద వేస్తే బయట సేమ్ దీపం. ఇది చాలా లైట్ వెయిట్, చాలా తేలికగా ఉంటుంది. ఓకే, ఈ ఇట్లాంటి దీపాలు చెప్పండి. ఈ విధంగా మేము 10 దీపాలకి ఒక్కొక్క ప్యాకెట్ చేసి దీన్ని సైడ్గా తీసుకున్నాం అనుకుంటున్నాం. ఇంకొకటి, ఈ దీపాల వల్ల మాస్టర్ గారు అయినట్టు దీపం కాలిపోకుండా ఉండాలి, అదేవిధంగా కాలేలా చేయాలి. దాని కూడా మీరు కొంచెం వృత్తాన్ని బట్టి కొంచెం 10% పెంచితే దీపం కాదు. లేదు దీపం కాలిపోవాలి అనుకుంటే సులభం వృత్తాన్ని బట్టి కాదు. గోమయం పౌడర్ పర్సెంటేజ్ని 70% తీసుకోవాలి, దాని పర్సెంటేజ్ తగ్గించాలి. ఎందుకంటే గోమయం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో కాలేలా పక్షం ఎక్కువ ఉంటుంది. గోమయాన్ని కొంచెం తగ్గిస్తూ ఇండికేటర్స్ కొంచెం పెరిగితే అది 5 అవుతుంది. మట్టి అనుకోదు కదా. అవును, లీకేజ్ కూడా కాదు. లీకేజ్ కూడా 3-4 రోజులు ఉంచేస్తే నానుతుంది, అది వేరే. అల్యూమినియం మౌల్డ్లో ఇచ్చినటువంటి ఈ దీపం అన్న, ఈ మౌల్డ్ అయితే మీకు మిషన్ కూడా యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు ప్లాస్టిక్ మౌల్డ్స్ అని తీసుకోవచ్చు, లేదా ఈ విధమైన మెటల్ మౌల్డ్స్ కూడా తీసుకోవచ్చు. అర్థం కాదు, ఆడ వస్తలేదు. అంటే కొంచెం అప్గ్రేడ్ కాంటాక్ట్ నెంబర్ చేయండి.
కొంచెం సైజ్ పెంచాం అనమాట. అంటే కొంచెం నూనె వేసుకోవడానికి కానీ మీరు నెయ్యి వేసుకోవడానికి కానీ ఉండడానికి మీరు మీ మీ వినియోగ అవసరాలను బట్టి దీంట్లో గ్రేడేషన్ చేస్తూ ముందుకు వెళ్ళవచ్చు. ఓకే, అన్న ఇది గణపతి మోడల్. ఇది మనకు 4 ఇంచ్ 6 ఇంచ్ ఆ తర్వాత 12 ఇంచ్ 18 ఇంచెస్ వరకు గణపతి మోడల్స్ ఉంటాయి. ఈ గణపతి మోడల్ లోపల కూడా ఈ నట్స్ ని మనం తీసేసి సేమ్ మెటీరియల్ దీని లోపల పెట్టి మనం ఈ పానం ద్వారా దీన్ని మనం ఆపరేట్ చేస్తాం. ఈ విధంగా 2 రకాల గణపతులను మనం తయారు చేస్తాం. దీన్న హైదరాబాద్ మార్కెట్ అయితే 190 రూపాయలు పెట్టేసి జాయింట్ చేయండి. మీరు చేతిలో చూసినా మీకు అర్థమవుతుంది. డిస్ప్లే పెట్టాలి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కావాలంటే మా ఛానల్లో వీడియో ఉంది. 1000 సార్లు పడుతుంది. 1000 సార్లు అయినా ₹50 నుంచి స్టార్ట్. అది మీ అవసరాలు. ఇది మీరు చూడొచ్చు. గణపతికి 2 రకాలుగా మనం తీసే కాంక్ష. ఇది మొదటి సైడ్ అంటే ముఖం వైపు భాగం, ఇది వీపు వైపు భాగం. సపరేట్గా 2 పెట్టి మనం జాయిన్ చేసిన తర్వాత నట్లు ఫిట్ చేసి ఇది మళ్ళీ బయట తీసేయచ్చు. ఈ విధంగా మనం గణపతి తయారు చేయొచ్చు. ఎస్పెషల్గా మనం ఆఫ్ సీజన్లో అయితే ఈ దీపాలను కానీ ఆ తర్వాత రాఖీలను కానీ ఆ తర్వాత జెండాలను కానీ చేయవచ్చు. గోమయ కళాకృతులు కానీ గణపతులు కానీ మీరు చేయాలనుకుంటే వేసవి కాలం అనేది సరైన సమయం. ఆరడానికి చాలా ఇబ్బంది కూడా. మనం ఇప్పుడు మార్కెట్లో సాంబ్రాణి కప్పని మనం చూస్తాం కదండి. ఇది సాంబ్రాణి కప్ప మోడల్. సేమ్ దీపంలోనే సాంబ్రాణి కప్ప మనం బయటకు తీయచ్చు. కానీ దీని లోపల ఏంటంటే సాంబ్రాణి అంటే కొంచెం సువాసన వచ్చేదై ఉండాలి, నిదానంగా అనుకునేదై ఉండాలి. ఫైర్ ప్రూఫ్ చేయకూడదు. అంటే దీనికి ఏం చేయాలి? మట్టి అదేవిధంగా సున్నాన్ని కలపొద్దు, నిదానంగా అంటుకుంటూ పోవాలన్నమాట. దానికి మనకు చింత గింజల యొక్క పౌడర్ చేయడంతో మనము పొట్టులాంటి వస్తుంది. అదేవిధంగా మలబార్ రేప యొక్క చెక్క పొడి. ఈ లైట్ ఈ ఫ్లేమ్ ఎట్టుకుంటుందంటే ఆ పౌడర్ మీకు అవైలబుల్ దొరుకుతుంది. ఆ మలబార్ నీళ్ళ యొక్క చెక్క పొడిని మనం వేస్తే అది నిదానం అంటుకుంటుంది, ఒకేసారి అంటుకోవాలన్నమాట. అది సాంబ్రాణి కప్పు. ఇదే మెటీరియల్లో మనం వాడతాం. సాంబ్రాణి కప్పు రెడీ అయింది. దీంట్లో మీరు గుగ్గిలము, దశాంగము,
మీరు ఏమన్నా మెటీరియల్ వాడాలనుకుంటే దాన్ని మెటీరియల్ పెట్టి సాంబ్రాణి కప్ తయారైపోతుంది. ఇది సాంబ్రాణి దశాంగము అంతతో గుగ్గిలం చింత గింజలు పౌడర్ చేయడానికి ముందు పైన పొడి వస్తుంది. ఆ పొడి మనకు చింత గింజలు ప్రాసెస్ చేసి మిషనరీ వాళ్ళ దగ్గర దొరుకుతుంది. అది వాళ్ళకు వేస్ట్ మెటీరియల్ కానీ మనకు అది గొడవలు అది వాళ్ళు పక్క పడేస్తారు. మీరు చదువుకునే పొట్టు పొట్టు పౌడర్ అలా పడేస్తాం అంతే. నా దగ్గర ఆ సెంటర్ ఉంటుంది, నా దగ్గర వెళ్ళి నేను వాడతాను. మీకు చెప్పినట్టు సాంబ్రాణి కప్ యొక్క మెటల్ మోల్డ్, సాంబ్రాణి కప్ యొక్క ప్లాస్టిక్ మోల్డ్ సేమ్. ఇది మిషన్కి పనికి వస్తుంది, ఇది నార్మల్గా హ్యాండ్ మేడ్కి పనికి. చింతగింజల ప్రాసెసింగ్ అది మనకు వికారాబాద్ ఏరియాలో వికారాబాద్ మొయినాబాద్ శంకర్పల్లి నుంచి మొయినాబాద్ ఎందుకంటే మన మీరు ఏమైనా ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్తాను. సమయం తర్వాత వేరే ఉంటుంది. ఫోన్ నెంబర్ చెప్పండి. నా ఫోన్ నెంబరు 970-131 970-131 4790 శివరామకృష్ణ. ఇంకొకటి ఈ తయారీకి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను మౌంట్ సేవ్ చేస్తాను. మౌంట్స్ రావడం దగ్గర ఈ వీడియో మీకు ఏమైనా డౌట్ ఉంటే దీని తయారీ విధానాలన్నీ దీంట్లో కంప్లీట్ వీడియోస్ ఉన్నాయి, మీరు దాంట్లో చూడవచ్చు. DEERGHAAYUSH దీర్ఘాయుష్ అనే యూట్యూబ్లో వారి ప్రతి ఉత్పత్తుల యొక్క వివరాలు ఉంటాయి. మీకు ఫోన్ నంబర్ చెప్పారు కాబట్టి వ్యక్తిగతంగా వారు ఖాళీ ఉన్నప్పుడు లేదా వారు ఫోన్ చేస్తే మీకు రిప్లై ఇచ్చినప్పుడు మీకు ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకోండి. ఇంకేమైనా అనుమానాలు? రైట్, రెండో విషయానికి వస్తాను. వాల్సన్స్ కలర్స్ అవి బేసికల్ గా గణేష్ మిట్టి కలర్స్ అంటే ఎవరైనా ఇస్తారు. వాటర్ కలర్స్ సపరేట్ బ్రాండ్ వాల్సన్స్. ఒక పదార్థంతో పలు రకాలైనటువంటి ఉత్పత్తులు మనం తయారు చేసుకోవచ్చు. పదార్థాన్ని ఎలా తయారు చేయాలి అనేటువంటి విషయం కూడా చూపెట్టారు. అదే పదార్థంతో పలు రకాల దీపంతులు, 10 రకాలైనటువంటి విగ్రహాలు, మొదలైనటువంటి మూర్త ఇవన్నీ తయారు చేసుకోవచ్చు. పదార్థం ఎలా తయారు చేసుకోవాలనే విషయం. రెండో ప్రక్రియలో మనకు ప్రశిక్షణ ఇవ్వడానికి వచ్చినటువంటి వారు శ్రీ మహేంద్ర